డయాబెటిక్ కీటో అసిడోసిస్. సో ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అని వింటూ ఉంటాము. సో డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటే ఏంటి? సో Diabetic keto acidosis అంటే as the term applies, diabetes ketone acidosis. ఈ కాంబినేషన్లో ఉంటుంది. త్రీ ఫీచర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ టు డయాగ్నోస్ diabetic keto acidosis. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డయాబెటిక్ పేషెంట్స్లోనే వస్తుంది. either type 1 or type 2, both are vulnerable to it. ఓకే. So sugars are usually more than 200 milligrams per deciliter. More than 200 compulsory ఉండాలి for diagnosing as diabetic ketoacidosis. That is the first part. Next is ketone body production ఉంటుంది, where blood ketones are more than 3 millimoles per liter. ఓకే. Ketone body production positive ఉంటుంది. Next, either you see in urine or blood. Yeah. Both ways the ketone body production will be found to be positive. Next is acidosis. అసిడోసిస్ అంటే మనం ఇది ఏబీజీలో మాత్రమే చూస్తాం, అంటే ఆర్టీఎల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అంటారు. దాంట్లో pH less than 7.3 ఉంటుంది, ఆర్ బైకార్బోనేట్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్, క్వాంటిటీ ఈజ్ లెస్ దాన్ 15 millimoles per liter. ఓకే. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనం దాన్ని డయాబెటిక్ కీటో అసిడోసిస్ అని అంటాం. ఓకే. ఎందుకు ఈ డయాబెటిక్ కీటో అసిడోసిస్ రావడానికి రీజన్ ఏంటి? కాజెస్ ఏమేమి ఉంటాయి? అండర్లైన్ కాజెస్ అయితే మోస్ట్ కామన్ ఈస్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్. చాలా చిన్న పిల్లల్లో, ఈవెన్ ఫ్రమ్ 1.5 to 2 years, చాలా చిన్న పిల్లల నుంచే type 1 diabetes స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటింగ్ ఫీచర్స్. డెఫినెట్గా ఇదే అని కాదు, వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటింగ్ ఫీచర్స్ ఫర్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ ఇస్ డీకే. సో వాళ్ళ పిల్లలు చాలాసార్లు పాస్కి వెళ్ళడం, చాలాసార్లు దాహం వేస్తుంది అని చాలా నీళ్లు తాగేయడం, వెయిట్ లాస్ అవ్వడం, ఆకలి చాలా తినేస్తూ ఉంటారు కానీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళ మజిల్ మాస్ కానీ ఓవరాల్గా టోటల్ పేషెంట్ అపియరెన్సే చేంజ్ అయిపోతుంది వెయిట్ లాస్ వల్ల, డీహైడ్రేషన్ వల్ల. సో పేరెంట్స్ చాలా వరీడ్ అయిపోతారు, ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు క్యాచ్ చేసేంత లోపు దే లూజ్ సో మచ్ ఆఫ్ వెయిట్. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటింగ్ ఫీచర్. నెక్స్ట్, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లోనే ఇన్సులిన్ డెఫిషియన్సీ. డీకే రావడానికి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ ఏమంటారు ట్రిగ్గరింగ్ కాజ్. సో టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో అసలు ఇన్సులిన్ ఉండదు, ఆర్ ఉన్నా చాలా కొంచెం ఉంటుంది, కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు ప్రివెంట్ డీకే. టైప్ 2 డయాబెటిక్స్లో ఉంటుంది ఇన్సులిన్ ప్రొడక్షన్, కానీ అది పనిచేసే వీలు ఉండదు ఒక్కోసారి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అట్లా ఇద్దరు టైప్ 1 డయాబెటిక్స్ అయితే ముందు నుంచే ప్రోన్, టైప్ 2 డయాబెటిక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ they become vulnerable to decay. And most common causes are of course insulin. Type 1 diabetic patients, if they are missing their insulin doses, insulin doses miss cheste matram they'll definitely go into decay. Next, type 2 diabetic patients lo iddarlo infections, ye part of the body lo infection start aina they are prone to acidosis. So enta tondaraga aithe anta tondaraga a infection ఏముంది అని చూపించుకొని వాడాలి తప్పితే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పేషెంట్స్ డయాబెటిక్ కీటోసిస్లోకి వెళ్ళిపోతారు. న్యూమోనియా అయినా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, సెప్సిస్ అయినా, ఇంకా మేజర్ అదర్ యాక్సిడెంట్స్ లైక్ స్ట్రోక్ కానీ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కానీ, లేకపోతే అక్యూట్ ప్యాంక్రియాటిస్ కానీ, సర్జరీస్ అన్నీ ఏమున్నా కానీ మేజర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. సంథింగ్ విచ్ ఇస్ కాజింగ్ టూ మచ్ చేంజ్ and too much stressful conditions అన్ని they'll trigger of డీకే. ఓకే. కామన్ ఇన్ఫెక్షన్స్ అని అంటే దెబ్బల వల్ల కానీ ఇంటర్నల్ గా కానీ అయిన ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ అన్ని ఆర్గన్స్ లో ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ పేషెంట్స్ లో ఇమ్యూనిటీ కొంచెం తక్కువే ఉంటుంది. వాళ్ళ షుగర్ కంట్రోల్ లేకపోతే మాత్రం కొంచెం ఇమ్యూనిటీ తక్కువే ఉంటుంది. సో అందుకని వాళ్ళు ప్రోన్ టు ఇన్ఫెక్షన్, ఈజీగా ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ కాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏదన్నా తగిలినా, దెబ్బ తగిలినా, ఏదన్నా పుండు వచ్చినా అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. అది తగ్గేంతలోపు వీళ్ళకి ఇన్ఫెక్షన్ బాడీలోకి వచ్చినా అప్పుడు కూడా డయాబెటిక్ కీటోసిస్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. అయితే కామన్గా దీంట్లో వచ్చిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ కామన్ ఆఫ్ కోర్స్ హైపర్గ్లైసీమియా యాజ్ ఎ నేమ్ సజెస్ట్. చాలా షుగర్స్ చాలా హై ఉంటాయి, అందుకని వాళ్ళు ఊరికే యూరిన్కి వెళ్తూ ఉంటారు, చాలాసార్లు పాస్కి వెళ్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే అండ్ నైట్. ఊరికే పాస్కి వెళ్తూ ఉంటారు ఎవ్రీ 1 hour, లేకపోతే 2 hours ఒకసారి వెళ్తున్నారని చెప్తారు పేషెంట్స్. నెక్స్ట్, చాలా దాహం వేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ
యూరిన్ ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు, డిహైడ్రేట్ అయిపోతారు పేషెంట్, ఎక్కువ దాహం వేస్తూ ఉంటారు, ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు, చాలా ఆకలిస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు కూడా, కానీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. వెయిట్ లాస్ కూడా అవుతుంది ఇఫ్ దే ఆర్ నెగ్లెక్టింగ్. అదే ఒకవేళ వాళ్ళు తొందరగానే క్యాచ్ చేస్తే వెయిట్ లాస్ సిమ్టమ్ కనిపించకపోవచ్చు, కాకపోతే డీహైడ్రేషన్ అనేది మాత్రం చాలా మేజర్ సిమ్టమ్. అండ్ అండర్లైంగ్ ఇంకేం ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇంకేమైనా ఇంజురీస్ అయినా, ఇంకేమున్నా అండర్లైంగ్ మెడికల్ కండిషన్ సిమ్టమ్స్ ఎట్లయినా అపరెంట్ ఉంటాయి. యూరిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే యూరిన్లో మంట ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, చిల్స్ ఉండొచ్చు, అండ్ వీక్నెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. రీనల్ స్టోన్స్ ఉంటే కనుక పెయిన్ రేడియేటింగ్ ఫ్రమ్ లాయిన్ టు గ్రాయిన్ ఉంటుంది, హిమెచ్యూరియా ఉండొచ్చు. సో ఏదైనా అండర్లైన్ మెడికల్ కండిషన్ దేని వల్ల అయితే డీకే ప్రెసిడెంట్ అవుతుందో ఆ ఫీచర్స్ ప్లస్ డీకే ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు తొందరగా సివియర్ అసిడోసిస్ ఉన్నప్పుడు చాలా తొందరగా బ్రెత్ రేట్ చాలా హై ఉంటుంది, చాలా షాలో బ్రీతింగ్ తొందరగా తీసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు చాలా సివియర్ అసిడోసిస్ ఉన్నప్పుడు మనం ఎసిడోటిక్ బ్రీతింగ్ అంటారు దాన్ని. ఫ్రూట్ స్మెల్ మనం చూడొచ్చు అనమాట, కాకపోతే ఇప్పుడు బ్రీతింగ్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది, అందుకని దాన్ని ఎసిడోటిక్ బ్రీతింగ్ అంటారు. సో కాస్మోల్స్ బ్రీతింగ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్. సో కాకపోతే మనకు ఇప్పుడున్న మెడికల్ నాలెడ్జ్ కానీ జనరల్ మెడికల్ నాలెడ్జ్ ఎక్కువ అవడం వల్ల పేషెంట్స్ యూజువల్గా సివియర్ అసిడోసిస్లో మేము చూడం, మైల్డ్ టు మోడరేట్ అసిడోసిస్లోనే వస్తారు. దే ఆర్ యూజువలీ ట్రీటెడ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద కండిషన్ అండ్ డూ వెల్. డీహైడ్రేషన్ మేజర్గా కనిపిస్తుంది అంటున్నారు. అసలు డీహైడ్రేషన్ ఎందుకు అవుతుంది ఈ డీకేలో? డీహైడ్రేషన్ ఎందుకు అవుతుంది అంటే గ్లూకోజ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఆ బ్లడ్ కిడ్నీలో ఫిల్టర్ అవుతున్నప్పుడు వాట్ ఎవర్ ఇస్ మోర్ దాన్ 180 milligrams per deciliter, రీనల్ థ్రెషోల్డ్ అని ఉంటుంది, వాట్ ఎవర్ ఈస్ మోర్ దాన్ 180 milligrams per deciliter ఎక్సెస్ షుగర్ ఏదైతే ఉందో అది ఫిల్టర్ ఆఫ్ అయిపోతుంది. కిడ్నీ ట్యూబ్యూల్స్ లో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఆస్మోటిక్ గ్రేడియంట్. సో ఆ కిడ్నీ ట్యూబ్యూల్స్ లో ఉన్న గ్లూకోజ్ చుట్టూ ఉన్న వాటర్ అంతా గుంజేసుకొని అది యూరిన్ లోకి పంపిస్తూ ఉంటుంది. సో అట్లా పాలియూరియా అంటారు దాన్ని. ఎక్కువసార్లు యూరిన్, చాలా ఎక్కువ యూరిన్ పోతా ఉంటారు, ఎక్కువ సార్లు పోతా ఉంటారు, దాన్ని పాలియూరియా అంటాం. అందుకే డిహైడ్రేట్ అయిపోతారు పేషెంట్. కానీ దీన్ని ఇప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉంటది, కానీ వీళ్ళు ఓకే మనం ఎక్కువ వాటర్ థర్స్టీగా ఉంటుందని ఇందాక చెప్పారు. సో ఎక్కువ వాటర్ తాగుతున్నాం కదా, ఎక్కువ యూరిన్ వెళ్తున్నాం అని అపోహపడచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ డయాబెటిక్స్, ఆల్రెడీ ఇలాంటిది ఏమైనా చూసుండి అన్న ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే యూరిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. షుగర్స్ వల్ల కూడా వాళ్ళు యూరిన్ చాలా ఎక్కువ వెళ్తారు. అది కామన్ గా అందరు అనుకుంటారు డయాబెటిస్ కాబట్టి మేము యూరిన్ ఎక్కువగా వెళ్తాము అనేసి. సో ఇటువంటి టైంలో వాళ్ళు మెయిన్ గా చెక్ చేసుకోవాల్సింది గ్లూకోజ్ లెవెల్స్ అంటారా? ఫస్ట్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ మోర్ దాన్ 250 కనిపిస్తున్నాయి, 300 కనిపిస్తున్నాయి. ఇంకేమన్నా అదర్ కండిషన్స్, ఫీవర్ ఉంది, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం కీటోన్ బాడీస్ ప్రొడక్షన్ ఉందేమో అని యూరిన్ కీటోన్ స్ట్రిప్ ఉంటుంది, దాన్ని ముంచి చూసుకోవచ్చు. యూ కెన్ మ్యాచ్ ఇట్ విత్ ద కలర్ లేబుల్ దట్ ఈస్ ఆన్ దట్ దట్ టిన్. ఆ డబ్బా మీద ఉంటుంది, ఆ బాక్స్ మీద. యూ కెన్ మ్యాచ్ ఇట్ విత్ ఇట్. కలర్ మ్యాచింగ్తో మీకు తెలిసిపోతుంది కీటోన్ బాడీ ప్రొడక్షన్ ఉంటే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద స్ట్రిప్ విల్ బికమ్ టర్న్ పాజిటివ్. ఓకే, ఇది ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, ఇది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటంతో పాటు డీకే అనే అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలంటారు? అంటే లైక్ ఇప్పుడు యూరినేషన్ ఎక్కువ అవుతుంది, షుగర్ లెవెల్స్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనకు అన్ని లైక్ గ్లూకోమీటర్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. సో డాక్టర్ దగ్గరికి ఎప్పుడు విజిట్ అవ్వాలి అండ్ మీరు ఎటువంటి డయాగ్నోసిస్ చెప్తూ ఉంటారు? డీకే చాలా గ్రేవ్, అంటే మైల్డ్ టు మోడరేట్ ఉన్నప్పుడు పేషెంట్ యూజువల్లీ రికవర్ వెరీ ఈజీలీ, తొందరగానే మనం రికవర్ చేయొచ్చు పేషెంట్ని. సివియర్ ఉంటే మాత్రం డెత్ రేట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని డెఫినెట్గా పేషెంట్ ఒకవేళ డౌట్ ఉంటే కొంచెం బాగాలేదు, దిస్ ఈస్ బికమింగ్ టూ మచ్ టు హ్యాండిల్ అట్ హోమ్ అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్కి చూపించుకొని ఏం ఇష్యూ ఉందో ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని గ్లూకోజ్ కీటోన్ బాడీ చూడటం టేక్స్ హార్డ్లీ 1 to 2 minutes. మీరు ఒక యూరిన్ శాంపిల్ ఇస్తే ఆ స్ట్రిప్ని డిప్ చేసి ఇన్ 1 minute యూ కెన్ నో వెదర్ ద కీటోన్ బాడీ ప్రొడక్షన్ ఇస్ దేర్ ఆర్ నాట్ ఇన్ యూరిన్. బ్లడ్ కీటోన్స్ చూడటానికి అయితే కొంచెం టైం పట్టచ్చు. దానికి కూడా యాక్చువల్లీ స్ట్రిప్ టెస్ట్ ఉంది ఇప్పుడు, మన అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉండదు. మోస్ట్ ఈజీలీ అవైలబుల్ ఇన్ దిస్ యూరిన్ స్ట్రిప్. బ్లడ్ కీటోన్స్ చూడాలంటే మళ్ళీ దాని సెపరేట్ మెషిన్, యూ షుడ్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. అండ్ అగైన్ దాంట్లో పెట్టాల్సిన స్ట్రిప్ అన్నీ you should be able to afford.
and you should have enough amount of doctors with that knowledge to take care of that. So కానీ యూరిన్ is very easily available. I mean పేషెంట్స్ చాలా ఈజీగా ఇచ్చేయగలరు. ఎక్కడైనా ఆ యూరిన్ స్ట్రిప్ కొనుక్కొని ఎవరైనా ఈవెన్ నార్మల్ ల్యాబ్ చాలా చిన్న ల్యాబ్స్లో కూడా చూసేయచ్చు అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఏంటి అన్నది. టిపికల్గా డీకే వచ్చినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉంటాయి? మోర్ దాన్ 200 ఉంటేనే మనం అక్కడి నుంచే డయాబెటిక్ కీటోసిస్ అని డయాగ్నోస్ చేస్తాం. యూగ్లైసిమిక్ డయాబెటిక్ కీటోసిస్ అని కూడా ఉంటుంది. యూగ్లైసిమిక్ అంటే పేషెంట్స్ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి కానీ కీటోన్ బాడీ ప్రొడక్షన్ ఉంటుంది. అవి వేరే ఇంకా వేరే అదర్ కాజెస్లో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే టిపికల్ డీకే గురించి మాట్లాడుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ ఆర్ డెఫినెట్లీ మోర్ దాన్ 200 milligrams per deciliter to be called as DKA.